అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తుఫాను విధ్వంసం. మిసిసిపిలో ముగ్గురి మృత్యువాత, టెక్సాస్లోని శాన్ పాట్రిసియో కౌంటీలో కార్చిచ్చు 800కు పైగా విమాన రాకపోకలు బంద్. ఆస్ట్రేలియాకు ఉక్కిరిబిక్కిరి చేసిన ఆల్ఫ్రెడ్ తుఫాన్ అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడా, వర్జీనియా రాష్ట్రాల అధికారులు టర్నడో హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కరోలినాలో బలమైన గాలుల కారణంగా పలు నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. మిసిసిపిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఓక్లహామాలో పలు చోట్ల ఒక పైకప్పులు ఎగిరిపోయాయి. టెక్సాస్, ఓక్లహామా, లూసియానాలలో ఇప్పటికే 7 టర్నడోలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. గాలులు తీవ్రంగా వీస్తుండటంతో టెక్సాస్లోని శాన్ పాట్రిసియో కౌంటీలో సంభవించిన కార్చిచ్చు కారణంగా 20కి పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. పసిఫిక్ ప్రాంతం నుంచి రాబోతున్న పెను తుఫాన్ కారణంగా నేడు భారీ వర్షాలు, హిమపాతం సంభవించనున్నట్లుగా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.